హలో ఫ్రెండ్స్, ఈరోజు 16 అణాల తెలుగింటి వంటకం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోకి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు రసం తీసుకొని ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న 4 వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, తిరగమాత వేసుకున్న మిరపకాయలు, జీలకర్ర, రుచికి సరిపోయేంత సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అలా కలపటం వల్ల వీటిలో ఉన్న ఎసెన్స్ అంతా పులుసులోకి దిగుతుంది. ఫైనల్గా టేస్ట్కి సరిపోయేంత బెల్లం యాడ్ చేసుకొని బెల్లం వేశాక మరొకసారి కలుపుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.